వెల్కమ్ టు జీకే హౌస్. సో అర్థమెటిక్ అండ్ రీజనింగ్లో పార్ట్లో భాగంగా ఇవాళ వచ్చేసి టాపిక్ వచ్చేసి క్వాడ్రిలేటర్స్. క్వాడ్రిలేటర్ బేసిక్స్ అయిపోయింది. ప్రాబ్లమ్స్ ఆన్ క్వాడ్రిలేటర్, క్వాడ్రిలేటర్ మీద ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఓకేనా? ఫస్ట్ చూసుకుంటే ప్రాబ్లమ్స్ ఆన్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ 225 ఇచ్చిండు, వాడే ఇచ్చిండు. దెన్ పెరిమీటర్, ఫస్ట్ ఒక స్క్వేర్ ఏరియా ఏమవుతుంది? సైడ్ ఇంటూ సైడ్ స్క్వేర్ అంటే సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 225, సైడ్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 225, దట్ ఈజ్ ఈక్వల్ టు 15. సో సైడ్ స్క్వేర్ ఏరియా, సైడ్ ఏమవుతుంది? 15 అయితే ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్. సో పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ సైడ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 15 దట్ ఈజ్ ఈక్వల్ టు 60 meters. వాడు మీటర్స్ ఇస్తే మీటర్స్, సెంటీమీటర్స్ ఇస్తే సెంటీమీటర్స్. దిస్ ఈజ్ ఆన్సర్. డైరెక్ట్ ఒకదానికొకటి కాన్సెప్ట్ బేస్ చేసుకుని అడుగుతుంటాడు. ఒక స్క్వేర్ తీసుకున్నాడు, దాని ఇక్కడ డయాగ్రామ్ తీసుకుంటే అయిపోతుంది. రైట్? నెక్స్ట్ ఇంకో ద పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ 16 centimeters. దెన్ ఏరియా, ఇక్కడ చూడండి, ఇక్కడ చాలామంది ఆన్సర్ ఏది పెట్టాలంటారు. పెరిమీటర్ అంటే ఏంటిది? 4 ఇంటూ సైడ్ ఈజ్ ఈక్వల్ టు 16, సైడ్ ఈజ్ ఈక్వల్ టు 16/4, దట్ ఈజ్ ఈక్వల్ టు 4. ఏరియా ఆల్సో 4 ఇంటూ సైడ్ స్క్వేర్, ఏరియా ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్. 14 ఇంటూ 14, 14 జా 16. ఇక్కడ ఏంటంటే ఏరియా పెరిమీటర్ రెండు కూడా సేమ్ వస్తుంది. ఈ చిన్న లాజిక్ అప్పుడప్పుడు మిస్ అయ్యో అది తేడా ఉందని మనం ఏదో వేసుకుంటే పోతుంది. ఇక్కడ అది మీటర్స్ ఉంటుంది, సెంటీమీటర్ స్క్వేర్ ఉంటుంది. ఏరియా షుడ్ బి స్క్వేర్ మీటర్స్ ఆర్ స్క్వేర్ సెంటీమీటర్స్లో ఉంటుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ ద లెంత్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈజ్ 8 centimeters అండ్ ఏరియా ఈజ్ 48 centimeters. దెన్ పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగిల్, పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటిది? 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. మనకి ఎల్ ఇచ్చిండు, లెంత్ ఇచ్చిండు, బట్ బెర్త్ ఇవ్వలే, కానీ కండిషన్ ఇచ్చిండు. సో బిఫోర్ ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి. ఎల్ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 48. ఎల్ ఎంత? 8. బి ఈజ్ ఈక్వల్ టు 48/6, సారీ 48/8, దట్ ఈజ్ ఈక్వల్ టు 6. ఇది బి ఉంది, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, వస్తుంది ఇక్కడ 2 ఇంటూ ఎల్ ప్లస్ బి, 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. ఎల్ ఆల్రెడీ ఇచ్చిండు 8, బి వచ్చేసి 6. 6 ఈజ్ ఈక్వల్ టు బెర్త్ ఈజ్ ఈక్వల్ టు 6. బెర్త్ ఎంత? 6. సో 2 ఇంటూ 8 ప్లస్ 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 14, దట్ ఈజ్ ఈక్వల్ టు 28. పెరిమీటర్ ఈజ్ 28 centimeters. ఇదే ఇక్కడ ఏరియాను వాడు కాన్సెప్ట్ డైరెక్ట్ ఇవ్వకుండా కొన్ని ఇస్తాడు. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ దట్ హ్యావ్ ఎ స్క్వేర్ డ్రాన్ ఫ్రమ్ ఇట్స్ డయాగోనల్, దెన్ ఇట్స్ రేషియో. ఓకేనా? ఏరియా ఆఫ్ ఇక్కడ డయాగోనల్ ఏమైందంటే a ఇంటూ √2 అవుతుంది. డయాగోనల్ అనేది ఒక సైడ్, ఒక స్క్వేర్లో ABCD ఈజ్ ఏ స్క్వేర్. ఒక సైడ్ ఏ అయితే, సైడ్స్ ఏ అయినప్పుడు డయాగోనల్ a ఇంటూ √2 అవుతుంది. అది ఆల్రెడీ నేను స్టార్టింగ్లో చెప్పినాను. ఓకేనా? ఆ కాన్సెప్ట్ ఇక్కడ వాడుకోండి. a ఇంటూ √2 అవుతుంది. ఇది తీసుకుంటే దీన్ని బేస్ చేసుకుని ఒక స్క్వేర్ తయారు చేసాడు అన్నట్టు ఇండైరెక్ట్గా. అప్పుడు ఈ రెండింటి యొక్క రేషియోస్, ఈ రెండింటి యొక్క ఏరియాస్ యొక్క రేషియోస్ ఎంత ఉందో అడుగుతుండు. ఓకేనా? సో ఇదే చూడండి, ఒక సైడ్ ఏ, ఫస్ట్ స్క్వేర్ 1 ఎస్, ఇక్కడ S1 స్క్వేరు, S2 స్క్వేర్. ఏరియా ఆఫ్ ఏ 1 స్క్వేరు, ఏరియా ఆఫ్ ఏ 2 సెకండ్ స్క్వేర్. ఒకదాని సైడ్ వచ్చేసి ఏ స్క్వేరు, ఒకదాని సైడ్ వచ్చేసి ఏ స్క్వేర్, ఇంకోటి వచ్చేసి 2 ఇంటూ a ఇంటూ √2 హోల్ స్క్వేర్. కన్ఫ్యూజ్ కాకండి, ఇదొక స్క్వేర్ సైడ్ ఏ తీసుకున్నాను, ఇంకోటి దీని డయాగోనల్ బేస్ చేసుకుంటే ఇది వచ్చేసి ఇది ఏ అవుతుంది, ఇది వచ్చేసి దీని డయాగోనల్ బేస్ చేసుకోవడం వల్ల a ఇంటూ √ అవుతుంది అంతే. అప్పుడు సైడ్ స్క్వేర్ అంటే ఏ స్క్వేరు, సైడ్ స్క్వేర్ అంటే √2a స్క్వేర్, అంత ఏం లేదు ఇక్కడ. a స్క్వేరు ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ఇంటూ √2 స్క్వేర్ అంటే స్క్వేర్, √2 స్క్వేర్, స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సిల్, ఏ గెట్ క్యాన్సిల్.
అంటే 1:2, ఇక్కడ 2 ఒకటే ఉంటుంది, 1:2. రేషియో అడిగిండు కనుక 1:2. ఇది తెలవాలి మనకు. డయాగోనల్ అనేది స్క్వేర్కు √2 రెట్లు ఉంటుంది సైడ్ ఆఫ్ ద స్క్వేర్కు. అది గుర్తుంచుకుంటే ఈ ప్రాబ్లం ఇది, ఇంత ఏం లేదు ఇక్కడ. నెక్స్ట్, ద లెంత్ ఆఫ్ ద డయాగోనల్ ఈజ్ స్క్వేర్స్ ఈజ్ d యూనిట్స్. దెన్ ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్, ఆల్రెడీ ఇంత ఫార్ములాలో చెప్పినాను, ఫస్ట్ ఫార్ములా ఉంటుంది d²/2, d²/2. ఒక స్క్వేర్ యొక్క డయాగోనల్ అనేది d అయితే ఏరియా ఈజ్ ఈక్వల్ టు d²/2. డైరెక్ట్ ఫార్ములానే ఇక్కడ వర్డ్స్లో అడిగిండు అంతే. ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్కి 2 ఫార్ములా ఉంటుంది, ఒకటి సైడ్ స్క్వేర్ ఉంటుంది, ఇంకొకటి d²/2 ఉంటుంది. ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్, ఏరియా ఆఫ్ స్క్వేర్, ఒకటి సైడ్ స్క్వేర్ ఆర్ d²/2, డయాగోనల్ బై స్క్వేర్/2. ఓకేనా? రైట్. నెక్స్ట్, ద రేషియో ఆఫ్ ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ హ్యావింగ్ ద డయాగోనల్ డబుల్ then the area. The ratio of a squares and having its diagonal doubled then the others is. Ratio అడిగండి ఇక్కడ. Ratio of a square, one having the diagonals of double. ఇక్కడ చూడండి, కొంచెం క్లారిటీగా చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. ఇదొక సైడ్, ఇదొక డయాగోనల్. ఓకేనా? ఈ రెండింటి డబుల్ చేసుకున్నాడు. డయాగోనల్ ఏమవుతుంది ఇక్కడ a/√2. ఇవి డబుల్ చేసినప్పుడు రేషియో అడిగిండు, డబుల్ చేసినప్పుడు రేషియో అడిగిండు. ఇది డబుల్ చేస్తే ఏమవుతుంది, ఒకటి 2a అవుతుంది, ఇంకోటి 2 × a√2 అవుతుంది. రెండు డబుల్ చేసిండు వాడు ఇక్కడ. ఇది డబుల్ చేసిండు, ఇది కూడా డబుల్ చేసిండు. ఇది సైడ్ అవుతుంది, ఇది డయాగోనల్ అవుతుంది. ఇది డబుల్ అంటే 2 times. ఇది డబుల్ చేసిండు, సైడ్ డబుల్ చేసిండు, ఇది డబుల్ చేసిండు. దెన్ ద డయాగోనల్, దెన్ ద డయాగోనల్స్ అదర్స్ ఈజ్. రేషియో అడిగండి ఇక్కడ చూడు, 2a². ఏరియా ఆఫ్ అంటే 2a², సైడ్ స్క్వేర్. ఇంకోటి ఏంటిది 2 × a/√2². డబుల్ చేసింది. ఇదేమవుతుంది 4a². ఈ రేషియో 4 × a² × 2. 4 a²కు a² ఏమవుతుంది 2:1 రేషియో, 2:1 రేషియో, 2:1 రేషియో. ఓకేనా? రైట్. డోంట్ బి కన్ఫ్యూజ్. 2:1 ఇక్కడ డయాగోనల్ అటు తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్, ఇఫ్ ద రేషియో ఆఫ్ ద ఏరియాస్ ఆఫ్ 2 squares ఈజ్ 9:1 దెన్ ద రేషియో ఆఫ్ దేర్ పెరిమీటర్. ఇక్కడ చూడు, ఓకేనా? 9:1 అంటే ఇదేంటిది, ఇది 9, ఇది 9 యూనిట్స్ అయితే ఇది 1 యూనిట్ అవుతుంది, ఒక స్క్వేర్ 1. ఇక్కడ చూడు, ఇది ఒక స్క్వేర్ 1 అనుకోండి, ఇది స్క్వేర్ 2 అనుకోండి. స్క్వేర్ 1 అనుకోండి, స్క్వేర్ 2. ఏరియాస్ అన్నాడు అంటే ఏమవుతుంది, x² ఈజ్ ఈక్వల్ టు 9, x ఈజ్ ఈక్వల్ టు 3. x ఈజ్ ఈక్వల్ టు 3 యూనిట్స్. అంటే దీని ఒక సైడ్ ఒకటి స్క్వేర్ 1ది 3 యూనిట్స్ అనుకున్నాను, స్క్వేర్ 1ది 3 యూనిట్స్ అనుకున్నాను. ఇచ్చిన డయాగ్రామ్ను కొంచెం చూసుకోండి అమ్మా, లేకపోతే ఇబ్బంది పడతారు. స్క్వేర్ 1ది 3 యూనిట్స్ అవుతుంది. ఇది x² ఈజ్ ఈక్వల్ టు 1 అంటే x ఈజ్ ఈక్వల్ టు కూడా √1 అంటే 1 అంటే ఇది 1 యూనిట్, ఇది 3 యూనిట్. ఇది 3 యూనిట్స్ వచ్చేసింది, ఇది 1 యూనిట్ వచ్చింది. 9:1, 9:1. x² అంటే x ఈజ్ ఈక్వల్ టు 3, x² అంటే x ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ ఏమన్నాడు, పెరిమీటర్ ఆఫ్ ద రేషియోస్ అన్నాడు. సైడ్స్ కనుక్కోమని, పెరిమీటర్ ఆఫ్ ద రేషియోస్ అన్నాడు. ఇప్పుడు ఏమవుతుంది, పెరిమీటర్ అంటే 3 × x ప్లస్ 4 × 1. కన్ఫ్యూజ్ కాకండి. 4 × సైడ్, 4 పెరిమీటర్ అంటే పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 4 × సైడ్. ఓకేనా? ఈ సైడ్ వచ్చేసి 3, దీనికి వచ్చేసి 3 ఉంది, దీని సైడ్ వచ్చేసి 1 ఉంది. చూసుకోండి, దీనిది 4 × 3, దీనిది 4 × 1, 4 × 3, 4 × 1.
ఇక్కడ ఏమవుతుంది 4 గెట్ క్యాన్సిల్, 4 గెట్ క్యాన్సిల్, రిమైనింగ్ 3:1. ఏం లేదు, ఇక్కడ సైడ్ 3:1 వచ్చింది, మళ్ళీ 4:1 తీసుకున్నాం, అది 4 గెట్ క్యాన్సిల్ అయిపోయి 3:1 అవుతుంది. డోంట్ బి కన్ఫ్యూజ్, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కొంచెం ప్రాబ్లం లెవెల్ పెరిగిపోతుంది. ఓకేనా? రైట్. ద రేషియో ఆఫ్ ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఆఫ్ సైడ్ దట్ ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ సైడ్ ఏ. ఇక చూడండి క్వశ్చను ఇట్లా, ఇవి కొంచెం మనకు హై లెవెల్ అడిగిండు. ఇది ఏనే, ఇది ఏనే, ఇది కూడా ఏనే. ద రేషియో ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఆఫ్ సైడ్ ఏ అండ్ దట్ ఆఫ్ ఏ ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ సైడ్ ఏ. ఏరియా ఆఫ్ ఏ ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటిది? ఏరియా ఆఫ్ ఏ ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ √3/4 ఏ స్క్వేర్. ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఎంత? ఏ స్క్వేర్. ఏరియా ఆఫ్ ఇక్కడ చూడండి రేషియో అడిగింది ఫస్ట్. ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ కనుక ఏ స్క్వేర్ ఈస్ట్ √3/4 ఏ స్క్వేర్. √3/4 ఏ స్క్వేర్. ఇది ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్, ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్. ఇది ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్. కన్ఫ్యూజ్ కాకండి. ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ సైడ్ ఇంటూ సైడ్, ఇక్కడ సైడ్లో ఏ తీసుకున్నాను, ఏ స్క్వేర్ అయింది. ఏరియా ఆఫ్ ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ ఏంటిది? ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉంటే √3/4 ఏ స్క్వేర్. అది నేను ఆల్రెడీ ఫార్ములా చెప్పినాను, జస్ట్ ఆ ఫార్ములాస్ ఇక్కడ రాసినాను. ఏ స్క్వేర్ గెట్ క్యాన్సిల్ అయిపోతుంది. 1:√3/4 ఆర్ 4:√3. మనకి ఇది ఒక్కటి తెలిసిపోతే ఆటోమేటిక్గా అలా సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. ఆ సబ్స్టిట్యూషన్ అనేది ప్రాక్టీస్ చేస్తే వస్తుంది అంతే. ప్రాబ్లం చూసి ఏదో అర్థమైతే లేదని భయపడకండి, అది అక్కడ ఇచ్చింది అంతే, వాడు ఇచ్చిన దాన్ని మనం రాసుకుంటే సరిపోతుంది. ఇదేంటిది? దీని ఏరియా √3/4 ఏ స్క్వేరు, దీని ఏరియా ఏ స్క్వేరు. ఏ స్క్వేర్ ఈస్టు √3/4 ఏ స్క్వేర్ రాసుకున్నాను, అది గెట్ క్యాన్సిల్ అయిపోయింది అంతే. సింప్లిఫై చేస్తే వస్తుంది. చూడండి, అండ్ ఇంక్రీజింగ్ ఆఫ్ ఈచ్ సైడ్స్ ఆఫ్ ఏ స్క్వేర్ బై పర్సంటేజ్ దెన్ ఇంక్రీజ్ ఆఫ్ ఏరియా. ఏం లేదమ్మా, ఇక్కడ ఏది స్క్వేర్కు ఇచ్చినప్పుడు ఫార్ములా పర్సంటేజ్ అంటే 2x + x²/100. 2x + x²/100. 2x అంటే x పర్సంటేజ్ అంటే 25% ప్లస్ 25² ప్లస్ 25² ఫార్ములా ఇది అన్నిటికి ఇదే. 10%, 3%, 5% అంటే ఇదే, అన్నింటికి ఇదే పర్సంటేజ్. డిక్రీజ్ అంటే మైనస్, డిక్రీజ్ అంటే మైనస్. చూడండి ఇక్కడ 25% ఇది 50 ప్లస్ ఏంటంటే 625/100 దట్ ఏమవుతుంది? ఇది ఇక్కడే రాసుకుంటా. 20 + 6.25 దట్ ఈజ్ ఈక్వల్ టు 56.25%. 56.25% ఇది రాసుకోండి. 56.25%. ఇక్కడ కొంచెం మిస్టేక్ ఉంది. ఓకేనా? 56.25% ఇది ద ఆన్సర్. ఓకే సార్, ఓకే రైట్. మర్చిపోకండి, అన్నింటికి ఇదే ఇంక్రీజింగ్ అయినా. ఒకవేళ దీనికి నేను ఒకటి చూడండి, ఇప్పుడు ఇంక్రీజింగ్ పర్సంటేజ్ 10% అంటే ఏం చేయాలి? 2x + x²/100. అదే క్వశ్చన్లో 25 ప్లేస్లో నేను చెప్తున్నాను అంతే. అప్పుడు ఏమవుతుంది? 20 + 10²/100. 20, 10² and 100 గెట్ క్యాన్సిల్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 21%. 10² అంటే 100 కదా బేటా, 100 గెట్ క్యాన్సిల్ అయిపోతుంది 1. 20 + 1 21%. ఒకవేళ డిక్రీజ్ అయితే ఎట్లా సార్? అదే డిక్రీజ్ అయితే ఎట్లుంటుంది చూద్దాం. దీనికే డిక్రీజింగ్ ఎట్లా ఉంది? 10 తీసుకుందాం, మీ ఇష్టం. 10 తీసుకోవచ్చు, 20 తీసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది? 2x + x²/100. బట్ యూ హ్యావ్ టు టేక్ డిక్రీజ్ అన్న. నేను డిక్రీజ్ అన్న కనుక నెగటివ్ తీసుకోవాలి. 2 × -10 + -10²
by 100 that is equal to -20. ఇది 10 స్క్వేర్ అంటే ప్లస్ అయినా మైనస్ అయినా పాజిటివ్ వస్తుంది, అది మర్చిపోవద్దు. దట్ ఈజ్ ఈక్వల్ టు 1. -10 into -10, minus into minus plus 10 10s are 100. -20 plus 1 that is equal to -19%. -19% అంటే తగ్గింది, తగ్గడం అన్నట్టు అది. ఒకవేళ సార్ ఇదే 25% డిక్రీజ్ అయితే ఎట్లా? 25% డిక్రీజ్ అంటే నెగటివ్, ఇంక్రీజ్ అంటే పాజిటివ్, డిక్రీజ్ అంటే నెగటివ్. ఇదే తీసుకో. 2 into -25 ప్లస్ -25 ప్లస్ ఇక్కడ ఏమవుతుంది -25 హోల్ స్క్వేర్, 25 హోల్ స్క్వేర్. ఇది -50 ప్లస్ ఇది 625/100, 100 అట్లే ఉంటుంది. -50 ప్లస్ 6.25 తీసేసుకుంటే 54.75%, 53.74%. సబ్స్ట్రాక్షన్ చేసుకుంటాం కనుక 53.75% డిక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అయితే ఒకటి, డిక్రీజ్ అయితే ఒకటి, అది చూసుకోండి. ఓకేనా? అన్నిటికీ సేమ్ ఫార్ములా. If the area of a square is 15 centimeter square, the length of the diagonal ఏం లేదు, S square is equal to 50. సైడ్ కావాలి మనకు, ఏరియా అనేది వాడు ఆల్రెడీ 50 వాడే ఇచ్చిండు. S square is equal to 50. S is equal to ఏమవుతుంది? √50. √50 నేను ఏమని రాసుకుంటున్నా? 25 into 2. √25 అంటే 5, √2 అంటే 2. 2 అట్లా √2 రెండింటికి వెళ్ళిపోయింది ఇక్కడ. √25 into √2, √25 అంటే 5 √2. ఒక సైడ్ వచ్చేసి 5√2. మనల్ని ఏమడిగిండు వాడు? డయాగోనల్ అడిగిండు. వాడు ఏం అడిగిండు? డయాగోనల్ అడిగిండు. డయాగోనల్ ఏ అయితే ఫార్ములా ఏంటిది? ఇఫ్ సైడ్ ఏ అయితే డయాగోనల్ A into √2. సైడ్ ఏ అయితే ఇఫ్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ, సైడ్ అనేది ఏ అయినప్పుడు డయాగోనల్ A into √2, A into √2 డయాగోనల్. ఇక్కడ ఏంటిది? సైడ్ ఏమైంది? 5√2 అయింది. డయాగోనల్ ఏమవుతుంది? ఇంటూ √2 అవుతుంది. అంటే 5 into 2, √2 into 2, that is equal to 5 2 10 centimeters. Okay, right. Each diagonal of a square is 14 centimeters. Then area ఏమున్నదమ్మా? 14 square. ఏరియా ఆఫ్ అంటే d²/2, d²/2. అప్పుడు ఏమవుతుంది? 14 square, 14 into 14/2. ఓకేనా? 2 1s 2 7s, 14 7s. ఓకే, రైట్. 98 ఉందా? ఉంది. అంతే, ఈ డైరెక్ట్ క్వశ్చనే. కానీ అన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగాడు. ద ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ 64 centimeter square. ద పాత్ యూనిఫామ్లీ విడ్త్ లీడ్ అరౌండ్ అవుట్ సైడ్. ఇక్కడ ఇన్సైడ్ అవుట్ సైడ్ ఒక్కసారి చూడాలి, లేకపోతే మాత్రం ఎగిరిపోతుంది. అరౌండ్ ఏరియా ఆఫ్ ద పాత్ 17 meters square. దెన్ ద విడ్త్ ఆఫ్ ద పాత్. ఇట్లాంటి వాటికి డయాగ్రామ్ వేసుకోండి. ఒకటి స్క్వేర్ ఇచ్చిండు బేట, ఇది 64 క్లియర్గా ఇచ్చిండు, వాడు ఇచ్చింది రాసినాను. ఈ చుట్టూ ఒక విడ్త్ ఉంది, అది నీకు తెలియదు, నాకు తెలియదు లెంత్ ఎంతో. ఇది మొత్తం మాత్రం ఏరియా మొత్తం కలిపి, ఈ ఏరియా మొత్తం కలిపితే 17 ఉన్నది. సో ఈ మొత్తం ఈ పాత విడ్త్ కావాలి, ఈ పాత యొక్క విడ్త్ కావాలి. ఓకేనా? అటు ఇటు సేమ్ ఉంటుంది, ఇటు అటు సేమ్ ఉంటుంది. ఫస్ట్ ఏరియా మొత్తం కనుక్కో. ఏరియా ఏమవుతుంది? మొత్తం ఈ ఏరియా అంటే ఏరియా ఆఫ్ ఎ టోటల్, ఏరియా ఆఫ్ టోటల్ డయాగ్రామ్ ఆర్ టోటల్ షేప్, ఏరియా ఆఫ్
టోటల్ షేప్ ఏమవుతుంది 64 + 17 దట్ ఈజ్ ఈక్వల్ టు 81 అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఏరియా అయితే సైడ్ ఎంత అవుతుంది సైడ్ ఈజ్ ఈక్వల్ టు 9 అంతే కదా √81 స్క్వేర్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు 9 ఇక్కడ నుంచి ఇక్కడికి 9 సెంటీమీటర్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి 8 సెంటీమీటర్స్ కరెక్ట్గా చూడండి ఇది ఒక్కటే అయిపోతుంది సో ఇక్కడ ఏమన్నాడు ఇక్కడ నుంచి ఇక్కడికి 9 ఇది మొత్తము 9 సెంటీమీటర్స్ అయితే ఇది మొత్తము 9 అన్నాడు వాడు ఇది మొత్తము 8 సో మనల్ని విడత అడిగిండంటే ఈ డిస్టెన్స్ కావాలి ఈ తేడా ఎంత 1 తేడా వచ్చేసి 1 మీటర్ తేడా వచ్చేసి 1 మీటర్ ఉంది పుచ్చుకునేది పెట్టాలంటే ఆన్సర్ రాంగ్ అయిపోతుంది ఎందుకంటే ఈ విడత ఏమవుతుంది ఇది 0.5 ఇది 0.5 రెండు కలిపితే 1 ఆన్సర్ ఈజ్ 0.5 చిన్న లాజిక్ మిస్ అయితే ఎగిరిపోతుంది ఓకేనా ఇది ఒకటి డయాగ్రామ్ తీసుకుంటే అయిపోతుంది రైట్ విడ్త్ ఆఫ్ ద పాత్ ఈజ్ 0.5 నెక్స్ట్ ఏ పాత్ ఆఫ్ 1 మీటర్ విడ్త్ రన్స్ అరౌండ్ ద inside of the square of garden of 20 meters. The cost of leveling the path at the rate 0.2 per square meters. చూడండి ఏమన్నాడు ఏ పాత్ 1 మీటర్ వైడ్ రన్స్ అరౌండ్ ద ఇన్సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఇది కూడా స్క్వేర్కి ఇన్సైడ్ స్క్వేర్ ఆఫ్ ద సైడ్ 20 మీటర్స్ ఓకేనా వైడ్గా చూడు ఇదంతా 18 అవుతుంది ఎందుకంటే 1 మీటర్ ఇటు 1 ఇటు కూడా 1 అటు 1 ఇటు కూడా 1 అంటే ఏమవుతుంది 18 కదమ్మా 1 మీటర్ రౌండ్ ద కాస్ట్ ఆఫ్ లెవెలింగ్ ఆఫ్ ద పాత్ ఈజ్ 2.25 స్క్వేర్ మీటర్స్ సో ఫస్ట్ ఏరియా ఆఫ్ ద ఈ పాత్ దీన్ని కనుక్కోవాలి మనం ఈ ఏరియా కనుక్కోవాలి ఫస్ట్ ఏం కనుక్కోవాలి అంటే ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ 1 మైనస్ ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ 2 ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ 1 మైనస్ దిస్ ఈజ్ అ స్క్వేర్ 1 అనుకోండి ఇది స్క్వేర్ 2 అవుతుంది ఇది స్క్వేర్ 1 అయితే స్క్వేర్ 2 కదా స్క్వేర్ 1 అండ్ స్క్వేర్ 2 ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ 1 ఎంత 20 అంటే 400 ఎంత మనకు స్టెప్స్ అవసరం లేదు స్క్వేర్ 1 ఏరియా ఆఫ్ స్క్వేర్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 20 into 20 400 ఓకేనా రైట్ 400 వచ్చింది ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ 2 ఎంత 18 into 18 ఎంత ఉంది 324 సో 400 మైనస్ 324 చేస్తే ఎంత వస్తుంది 12 6 అంటే 76 into 2.5 76 into 2.25 చేస్తే మల్టిపుల్ చేస్తే వచ్చేది ఆన్సర్ వచ్చేసి మేబీ ఇది 178 ఉంది కానీ ఇక్కడ 178 కూడా కాదు మల్టిపుల్ చేస్తే 177 పాయింట్ సంథింగ్ వస్తుంది అదే ఆన్సర్ ఇక్కడ ఆప్షన్ లేదు 171.8 ఓకేనా దిస్ ఈజ్ ద ఆన్సర్ ఓకే మల్టిపుల్ చేసినప్పుడు 225 ఇస్తే 171 దట్ ఈస్ ద ఆన్సర్ ఓకే జస్ట్ వాడు ఇచ్చిన డయాగ్రామ్ మనం ఎట్లా వేసుకున్నామో చూసుకుంటే సరిపోతుంది ద లెంత్ అండ్ బెర్త్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ సేపు ఒక స్క్వేర్లో చెప్పిండు ఇప్పుడు మనకు రెక్టాంగిల్ కాన్సెప్ట్ చెప్పిండు సెంటీమీటర్ ద పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈజ్ 94 సెంటీమీటర్స్ దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు చూడండి అమ్మ పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ 2 into L plus B ఈజ్ ఈక్వల్ టు 94 వాడే ఇచ్చిండు 94 వాడే ఇచ్చాడు ఒక లెంత్ ఇచ్చాడు అది ఎంత ఇచ్చాడు బేటా 3x + 4 ప్లస్ బెర్త్ ఎంత ఇచ్చాడు 4x - 13 ఈజ్ ఈక్వల్ టు 94 ఇప్పుడు ఏమవుతుంది 2 అడిపోతుంది 94 అంటే 3x అంటే 7x - 9 ఈజ్ ఈక్వల్ టు 47 7x ఈజ్ ఈక్వల్ టు 56 x ఈజ్ ఈక్వల్ టు 56/7
దట్ ఈజ్ ఈక్వల్ టు 8. ఆన్సర్ ఈజ్ 8. ఓకే రైట్. చిన్న ఇక్కడ క్యాల్కులేషన్స్లో తేడా వచ్చింది. రైట్. నెక్స్ట్ ప్రాబ్లం. ఇక్కడ ఫిగర్ మెజర్మెంట్స్ ఇవ్వలేదు. ఇది ఒకసారి 22 తీసుకోండి. ఓకేనా రైట్. ఇది y తీసుకోండి. ఫిగర్ ABCD అండ్ PQRS ఆర్ ద స్క్వేర్స్ ఆఫ్ D to AD. ఇది A, ఇది B, ఇది C, ఇది D. ABCD. ఓకేనా రైట్. సో ఏరియా ఆఫ్ ద షేడెడ్ రీజియన్ ఈజ్ 403 centimeters. దెన్ ద వాల్యూ ఆఫ్ y. ఇదంతా కూడా స్క్వేర్ ఇచ్చిండు. చూసుకో, ఫస్ట్ ఏరియా ఆఫ్ ద స్క్వేర్ కనుక్కోండి. ఈ స్క్వేర్లోకి వెళ్ళి 403 తీసేస్తే ఏరియా ఆఫ్ ద షేడెడ్, ఇది అన్షేడెడ్, ఇది షేడెడ్ అయితే ఇది అన్షేడెడ్. అన్షేడెడ్లో y కావాలి, అన్షేడెడ్లో y కావాలి, అంటే లెంత్ ఆఫ్ ద స్క్వేర్ కావాలి. చూడండి, ఫస్ట్ ఏరియా ఆఫ్ ఎస్ ఫస్ట్ స్క్వేర్, ఇదొక స్క్వేర్ 1, ఇది స్క్వేర్ 2. సో ఫస్ట్ ఏం చేద్దాం, షేడెడ్ కనుక ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ 1, ఏరియా ఆఫ్ S1 ఈజ్ ఈక్వల్ టు 22 × 22 చేయండి. 22 × 22 ఇక్కడ వేద్దాం, అక్కడ ప్లేస్ లేదు కదా. 22 × 22 44, మళ్ళీ 0, మళ్ళీ 4, మళ్ళీ 4, 4 8 484, 484. షేడెడ్ రీజన్ ఎంత 403, షేడెడ్ ఇచ్చేసి 403. అప్పుడు ఏమవుతుంది, 4 షేడెడ్ ప్లేస్ 403. అప్పుడు 484 మైనస్ 403 ఈజ్ ఈక్వల్ టు 8. మైనస్ చేస్తే 81. 81 ఈజ్ ద స్క్వేర్ ఆఫ్ ద అన్షేడెడ్ రీజన్. ఇది 81 సెంటీమీటర్ స్క్వేర్. సో ఏమవుతుంది, ఇది ఏరియా అంటే వన్ సైడ్ వచ్చేసి 9, వన్ సైడ్ వచ్చేసి 9 సెంటీమీటర్స్. ఓకేనా, ఆన్సర్ ఈజ్ 9. ఓకే రైట్. అన్షేడెడ్లో చూసుకో, అన్షేడెడ్ అది చేసాను కనుక అది 8 అయితే 81 కనుక 9 ఈజ్ ద ఆన్సర్. ఓకే రైట్. నెక్స్ట్, ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈజ్ 3x + 4 రైట్. 4x - 13 centimeter respectively. The perimeter of a rectangle and then the area. ఇంతకుముందు వచ్చేసి ఇదే ప్రాబ్లమ్ని అక్కడ మనం సైడ్ కనుక్కున్నాం. ఇంతకుముందు మనం ఏం తీసుకున్నాం, సైడ్ కనుక్కున్నాం, ఒక ఎక్స్ వాల్యూ కనుక్కున్నాం. ఎక్స్ వాల్యూ వచ్చేసి 8 వచ్చింది, ఎక్స్ వచ్చేసి 8 వచ్చేసి. ఇక్కడ సైడ్ కనుక్కోమని పెరిమీటర్ కనుక్కోమన్నాడు. అదే చేస్తా చూడండి. ఇక్కడ ఏమవుతుంది, 2 × పెరిమీటర్ 2 × L + B ఈజ్ ఈక్వల్ టు 94. 2 L ఎంత బేటా, 3x + 4 + 4x - 13 ఈజ్ ఈక్వల్ టు 94. 7x - 9 ఈజ్ ఈక్వల్ టు 47. 7x ఈజ్ ఈక్వల్ టు 56. x ఈజ్ ఈక్వల్ టు 56/7, దట్ ఈజ్ ఈక్వల్ టు 8. ఈ 8 అని అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఒకటి L ఈజ్ ఈక్వల్ టు 3x + 4, 3 × 8 + 4 28. 3 4 జా 32, 32 + 4 సార్ 3 4 జా 24, 24 + 4 28, 28. నెక్స్ట్ ఏమన్నాడు, B 4x - 13. ఇది ఎంత అవుతుంది బేటా, 4 × 8 - 13. 32 - 13 చేయండి. 32 - 13 చేస్తే ఎంత వస్తుంది, 9, 19. సో ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ L × B, ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ L × B ఏమవుతుంది, 28 × 19. ఆన్సర్ ఈజ్ 532. మల్టిపుల్ చేస్తే 532 centimeter square.